హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చిత్రమైన సమస్య అనే కథ చెప్పుకుందాం. కౌటిల్య నగరాన్ని ఖడ్గసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను వీరశిఖామణి. అతని కత్తికి మాటకు కూడా ఈ లోకంలో ఎదురులేకపోయింది. ఒకనాడు ఖడ్గసేనుడు కొలువులో ఉండగా ఆర్తనాదం చేస్తూ ఉన్న ఒక స్త్రీ అతని ఎదుటకు వచ్చి నిలబడింది. ఖడ్గసేనుడు ఆ స్త్రీని ఓదార్చి దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకామె, నా పేరు చంద్రావతి. నా భర్తను కాలయక్షుడు అనే రాజు అన్యాయంగా బంధించి చెరసాల్లో పడేశాడు. సర్వశక్తులు గల ప్రభు అని కదా నీకు బిరుదు. నా భర్త తిరిగి నాకు లభించేట్టు చేయి అని ప్రార్థించింది. కాలయక్షుడు అనేవాడు ఒకడున్నట్టే నేను ఎప్పుడూ వినలేదే అన్నాడు ఖడ్గసేనుడు. అప్పుడు ఆ స్త్రీ విలపిస్తూ, మహారాజా, మీరు కాలయక్షుడు పేరే వినలేదనడం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశపు సరిహద్దులకు 3 ఆమడల అవతల అతడు పెద్ద కోట కట్టుకొని కనపడిన ప్రతి వాడిని బంధించి నానాయాతనలో పెడుతున్నాడు అని చెప్పింది. సరే, వాడి పొగరు నేననుస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు, నీ భర్తను రక్షించే బాధ్యత నాది అంటూ ఆ స్త్రీకి ఖడ్గసేనుడు వెంటనే అభయమిచ్చాడు. ఖడ్గసేనుడు ఆ మట్టున కొలువు చాలించి ఒంటిపాటుగానే కాలయక్షుడి మీదకి కయ్యానికి బయలుదేరాడు. అడవులు, కొండలు, నదులు దాటి ఖడ్గసేనుడు కొన్నాళ్లకల్లా కాలయక్షుడి కోట సమీపానికి చేరుకున్నాడు. సైన్యం అది ఏమీ లేకుండానే స్వయంగా కాలయక్షుడిని ఓడించాలనేది ఖడ్గసేనుడి పట్టుదల. కోట సమీపించాడు. ద్వారాలు బంధించబడి ఉన్నాయి. ద్వారాల్ని 3 సార్లు గట్టిగా తన్నాడు. ఈ కోటకు రాజైన వాడెవడో బయటికి రావచ్చు. ఖడ్గసేనుడు బాహాబాహి యుద్ధానికి పిలుస్తున్నాడు అన్నాడు. వెంటనే కోట తలుపులు తెరుచుకున్నాయి. వికృతాకారుడు ఒకడు పొట్ట చెక్కలయ్యాలని నవ్వుతూ, ఓహో, నువ్వా ఖడ్గసేనుడివి? అయితే నేనే కాలయక్షుణ్ణి. నాతో బాహాబాహి యుద్ధానికి వచ్చావా అన్నాడు. కాలయక్షుడి ప్రవర్తన, అతను మాట్లాడే తేలిక మాటలు ఖడ్గసేనుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించాయి. వెంటనే ఒరలోని కత్తి తూసి అతని పైకి దూకాడు. కాలయక్షుడు మళ్లీ నవ్వాడు. ఖడ్గసేన, నీ కత్తి నీ స్వాధీనంలో ఉందనుకుంటున్నావా? నా కోటకి చుట్టూ ఆమడ దూరంలో నా అనుమతి లేనిదే గాలి కూడా కదలదు సుమా అన్నాడు. ఖడ్గసేనుడు మండిపడి కత్తి ఎత్తబోయాడు. కానీ అతని చెయ్యి అంగుళం ఎత్తు కూడా లేవలేదు. కత్తి అలా చేతిలో వేలాడుతూ ఉండిపోయింది. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు అన్నాడు కాలయక్షుడు నవ్వుతూ. నీ శరణు వేడిన ఆ స్త్రీ భర్తను వదిలేస్తాను, కానీ అతనికి బదులుగా నిన్ను బంధిస్తాను, సరేనా అన్నాడు ఖడ్గసేనుని సమీపిస్తూ. నివ్వెరబోయాడు ఖడ్గసేనుడు. తన భుజబలం, పరాక్రమం ఎందుకు పనికి రాకుండా పోయినందుకు చాలా విచారించాడు. అతను ఆలోచిస్తున్నంతలో కాలయక్షుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఖడ్గసేన, నిన్ను బంధించడం నాకేమంత ఇష్టంగా లేదు. నేను అడిగిన ఒక ప్రశ్నకు సంవత్సరం లోపుగా నువ్వు సరైన జవాబు చెప్పగలిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను అన్నాడు. ఏమిటా ప్రశ్న అని అడిగాడు ఖడ్గసేనుడు వేరే దారి లేక. ప్రశ్న ఏమంత పెద్దది కాదు, కానీ జవాబే కష్టమైనది. అయినా ఆ ప్రశ్న విను. అన్నిటికంటే ఒక స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? 1 సంవత్సరం లోపల నువ్వు తెలుసుకుని వచ్చి నాకు చెప్పాలి అన్నాడు కాలయక్షుడు. సరే అని బయలుదేరాడు ఖడ్గసేనుడు. రాజోచితమైన తన దుస్తుల్ని మూటగట్టి భుజాన వేసుకొని ఒక సామాన్య పౌరుడిగా పట్టణాలు, గ్రామాలు తిరగసాగాడు. కాలయక్షుడు తనను అడిగిన ప్రశ్న అనేక మంది స్త్రీలను అడిగాడు. అన్నిటికంటే ఒక స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? ఈ ప్రశ్నకి తలా ఒక విధంగా జవాబు చెప్తూ వచ్చారు. అందమైన భర్త అని కొందరు, ధనవంతుడైన భర్త అని కొందరు అన్నారు. మరికొందరు బుద్ధిమంతుడైన భర్తను కోరుతుందన్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాల జవాబులు చెప్పారు. ఇంతలో సంవత్సరం గడువు పూర్తిగా వచ్చింది. కాలయక్షుడికి ఇచ్చిన మాట ప్రకారం ఖడ్గసేనుడు తిరిగి అతని కోటకు బయలుదేరాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక రాత్రి మళ్లీ కోట ప్రాంతాలకు వచ్చాడు. ఖడ్గసేనుడు ఆ రాత్రికి కోట పక్కనే ఉన్న అడవిలో కాలం గడిపి తెల్లవారి కాలయక్షుని కలుసుకోవచ్చనుకొని ఒక చెట్టు కింద విశ్రమించాడు. బాగా నడిరాత్రి అయ్యేసరికి దూరంలో చిన్న వెలుగు కనబడి స్త్రీ రోదన వినపడింది. ఖడ్గసేనుడు నిద్రమత్తులో నుంచి బయటపడి ఆ స్త్రీ కంఠస్వరం వినపడిన చోటుకు వెళ్ళాడు. వికృతాకారి అయిన ఒక వృద్ధ స్త్రీ అతని కంటపడింది. ఇంత రాత్రివేళ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు ఖడ్గసేనుడు. నాకు ఇప్పుడు 80 ఏళ్ల వయసు. నన్ను వివాహం చేసుకునేవాడెవడూ దొరక్క 60 ఏళ్ల నుంచి ఇలా దుఃఖిస్తున్నాను అని ఏడుస్తూ అన్నది ఆమె. ఖడ్గసేనుడు ఈ మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత వికృతంగా ఉన్న వృద్ధురాలికి వివాహం మీద అంత కాంక్ష ఏమిటా అనుకున్నాడు. అతని నోటి నుంచి మాట రావడమే కష్టమైంది. అతని ఆశ్చర్య కారణాన్ని గ్రహించిన ఒక వృద్ధ స్త్రీ ఇలా చెప్పసాగింది. ఖడ్గసేన మహారాజా, మీరు ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
మీరు కాలయక్షుడి ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రశ్నకు సరైన జవాబు నాకొక్కదానికే తెలుసు అంది. అయితే జవాబు చెప్పి పుణ్యం కట్టుకో, నువ్వు ఏది కోరినా ఇస్తాను, మాట తప్పను అన్నాడు ఖడ్గసేనుడు. సరే, మాట తప్పనన్నావు కనుక చెప్తున్నాను. కాలయక్షుడి ప్రశ్నకు జవాబిది. స్త్రీ అన్నిటికన్నా మిన్నగా కోరేది ఏమిటంటే తన ఇష్టానికి ఎవరూ అడ్డు చెప్పకపోవడమే అన్నది ఆ వృద్ధ స్త్రీ. సరేనని ఖడ్గసేనుడు ఉదయమే కాలయక్షుడి వద్దకు వెళ్ళి ఈ జవాబు చెప్పాడు. జవాబు వింటూనే కాలయక్షుడు ఆశ్చర్యపోయాడు. ఖడ్గసేనుడు తెలివితేటలను మెచ్చుకొని అతన్ని వదిలేశాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఖడ్గసేనుడు తిరిగి ఆ వికృత రూపి అయిన వృద్ధ స్త్రీ వద్దకు వచ్చి నీకేం కావాలో కోరుకో అన్నాడు. వృద్ధ స్త్రీ నవ్వింది. తనకు కావాల్సిందేమిటో ఇప్పటికీ ఖడ్గసేనుడు గ్రహించలేకపోయినందుకు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మహారాజా, నాకు మాటిచ్చారు. ఇదిగో నాకు కావాల్సిందంటూ చెప్తున్నాను. 60 ఏళ్ల నుంచి నన్ను వివాహం చేసుకునే వాడి కోసం ఎదురు చూస్తున్నాను. నేటికి మీరు కనిపించారు, నా పైన కరుణించారు. మీ ఆస్థానంలో ఏ వీరుణ్ణైనా చూసి నాకు పెళ్లి చేసి చిరకాలం నుంచి ఉన్న నా కోరిక నెరవేర్చండి అంది. ఖడ్గసేనుడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. చూస్తూ చూస్తూ ఈ వృద్ధ కురూపిని తన ఆస్థానంలో ఏ యువక వీరుడు మాత్రం చేసుకోవడానికి ఇష్టపడతాడు? కానీ వాగ్దానం చెల్లించాలి కదా. ఆమెను వెంట పెట్టుకొని తిరిగి కౌటిల్య నగరానికి వచ్చాడు. చాలా కాలానికి మళ్లీ తిరిగి వచ్చిన మహారాజుకు రాజ్యంలో గొప్ప సన్మానం జరిగింది. కానీ ఖడ్గసేనుడికి మట్టుకు దిగులు పట్టుకుంది. అతను అన్నాహారాలు మాని రోజు రోజుకు కృషింపసాగాడు. ఎవరెన్ని కారణాలు అడిగినా ఏమీ బయటపెట్టలేదు. చివరికి ఒకనాడు తన మేనలుడైన రూపధరుడికి వెల్లడించాడు. మామగారి బాధ కారణం గ్రహించగానే రూపధరుడు ఆ కురూపి అయిన వృద్ధ స్త్రీని తానే వివాహమాడతానని సిద్ధపడ్డాడు. రూపధరుడికి ఆ వృద్ధ స్త్రీకి వివాహం జరిగిపోయింది. అందరూ లోలోపల ఏమనుకున్నా రాజకుటుంబానికి సంబంధించిన విషయం గనుక ఆ కురూపిని గౌరవించక తప్పింది కాదు. చక్కగా అలంకరించబడిన గదిలో ఆ పెళ్లి కుమార్తె ఉంది. రూపధరుడు అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యం! అక్కడ అతని కంటికి కనబడిన స్త్రీమూర్తి వృద్ధురాలు కాదు, ఒక చక్కని యువతి, అపురూప సౌందర్యవతి. రూపధరుడు నివ్వెరపోయాడు. నువ్వెవరివి అని ప్రశ్నించాడు. నేనా? రూపధరుడి భార్యని. కొంత శాపం విముక్తి పొందిన ఆ వృద్ధ స్త్రీని నేనే అని నిజం వెల్లడించింది. ఇతను అందుకు మరీ ఆశ్చర్యపోయాడు. సుందరి, నీకు కలిగిన శాపం ఏమిటి? అది తొలగే మార్గం ఏమిటి అని ఆత్రంతో అడిగేసరికి ఆమె ఎలా బదులు చెప్పింది. రాకుమారా, కురూపిని అని ఏమాత్రం సంశయించకుండా మీ మామ మాటను నిలబెట్టడం కోసమని నన్ను నువ్వు పెళ్లాడడానికి అంగీకరించడంతో నాకు సగం శాపం పోయింది. ఇక తక్కిన సగము అనగా పూర్తి శాపం పోవడానికి నిన్ను నేను ఒక ప్రశ్న వేస్తాను. నాకు శాపం ముక్తి పోవడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది అంది. ఆ ప్రశ్న ఏంటో చెప్పమని రూపధరుడు ఆమెను తొందర పెట్టాడు. అప్పుడు ఆమె, ఈ సుందర రూపంలో నేను రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించగలను కనుక ఆలోచించి చెప్పాలి. నేను ఏ వేళల ఈ రూపం ధరించాలి అని అడిగింది. తడుముకోకుండా రూపధరుడు, నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఈ జవాబు వినగానే ఆ యువతి రూపంలో ఉన్న వృద్ధ స్త్రీకి పట్టలేనంత సంతోషం కలిగింది. వెంటనే రూపధరుని సమీపించి, నాకు మీరు ఏ అడ్డంకి చెప్పకుండా సమస్యను నా ఇష్టానికే వదిలేశారు కనుక ఇప్పటికీ నా శాపం పూర్తిగా నివృత్తి అయింది. నేనిక అన్ని వేళలా ఈ రూపంలోనే ఉండిపోగలను అని చెప్పింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.